హలో! ఈ సెషన్‌కి స్వాగతం. మనకందరికీ తెలిసినట్లుగా ఒక మొబైల్ ఫోన్ అనేది ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్‌తో తయారు చేయబడింది. ఒక కమ్యూనికేషన్ డివైస్. ఈరోజు సెషన్‌లో ఇవ్వబడిన ఒక మొబైల్ ఫోన్‌ను ఏ విధంగా డిస్‌మెంటల్ చేయాలి మరియు దాని ప్రధాన సెక్షన్స్ మరియు భాగాలను ఎలా గుర్తించాలి అనేది చూద్దాం. తప్పుగా నిర్వహించటం వలన అనవసరమైన సమస్యలు తలెత్తొచ్చు. కాబట్టి ఫోన్‌లో ఏదైనా ఫిజికల్ ఇష్యూస్‌ను రీఫిక్సింగ్ చేయడానికి మాత్రమే స్మార్ట్ ఫోన్స్‌ను డిస్‌మెంటల్ చేయాలి. లక్ష్యాలు. ఈ సెషన్ చివరికి మీరు ఈ క్రింది పనులు చేయగలుగుతారు. ఇవ్వబడిన సెల్ ఫోన్ లేదా స్మార్ట్ ఫోన్‌ను డిస్‌మెంటల్ చేయడము. సెల్ ఫోన్ లేదా స్మార్ట్ ఫోన్ యొక్క వివిధ భాగాలు మరియు భాగాలను గుర్తించడము. ఇవ్వబడిన సెల్ ఫోన్ లేదా స్మార్ట్ ఫోన్‌ను రీఅసెంబుల్ చేయడము. ముందుగా ఒక సెల్ ఫోన్ లేదా స్మార్ట్ ఫోన్ డిస్‌మెంటలింగ్ మరియు అసెంబ్లింగ్ కొరకు అవసరమైన సాధనాలు మరియు ఎక్విప్‌మెంట్‌లను చూద్దాం. మనకు ఈ క్రిందివి అవసరం. గ్లౌస్ 1 జత, మొబైల్ ఫోన్ 1, స్క్రూడ్రైవర్ 1, ట్వీజర్ అవసరమైన మేరకు, స్పజ్జర్ 1, మొబైల్ ఫోన్ ఓపెనర్ 1, ఫ్రేమ్ కొరకు యూనివర్సల్ లిక్విడ్ 1, ఎల్‌సిడి స్క్రీన్ సెపరేటర్ మెషిన్ 1, గమ్ 1, సిమ్ ఇజెక్టర్ 1. ముందుగా మనం ఒక స్మార్ట్ ఫోన్ లేదా సెల్ ఫోన్ను డిస్‌మెంటల్ చేయడం గురించి చూద్దాం. స్టెప్ 1. ఫోన్ను సిద్ధం చేయండి. ముందుగా ఫోన్ను స్విచ్ ఆఫ్ చేయండి మరియు ఏదైనా పవర్ సోర్స్ ఉంటే డిస్కనెక్ట్ చేయండి. అవసరమైన అన్ని సాధనాలు మరియు శుభ్రపరిచే వస్తువులను ఒకచోట చేర్చండి. స్టెప్ 2. సిమ్ కార్డ్ ట్రేను తొలగించడం. ఇప్పుడు ఫోన్ పక్కవైపు సిమ్ కార్డ్ ట్రేను కనుగొనండి. ట్రే పక్కన ఉన్న చిన్న రంధ్రంలోకి సిమ్ కార్డ్ ఇజెక్టర్ టూల్ను చొప్పించండి. ట్రేను ఇజెక్ట్ చేయడానికి సున్నితమైన ఒత్తిడిని అప్లై చేయండి. ఫోన్ నుండి సిమ్ కార్డ్ ట్రేను తొలగించండి. భద్రతా చిట్కా: ట్రే లేదా ఫోన్ యొక్క సిమ్ కార్డ్ స్పాడ్ పాడైపోకుండా సున్నితంగా పనిచేయండి. తొలగించిన తర్వాత ట్రే పోగొట్టుకొని పోకుండా దానిని సురక్షితమైన చోట్లో ఉంచండి. స్టెప్ 3. బ్యాక్ కవర్ తీయండి. ముందుగా బ్యాక్ కవర్ను సులభంగా తీయడానికి సెపరేటర్ మెషిన్ ఉపయోగించి బ్యాక్ ప్యానెల్ను వేడి చేయండి. ఇప్పుడు ఫోన్ను తిప్పండి మరియు దాన్ని జాగ్రత్తగా పైకి తీయుటకు తగిన సాధనాన్ని ఉపయోగించండి మరియు ఫోన్ యొక్క బ్యాక్ కవర్ను తొలగించండి. ఒక మూల నుండి మొదలుపెట్టి కవర్ వదులు అయ్యే వరకు ఫోన్ యొక్క చుట్టుకొలత వెంబడి తీయండి. స్టెప్ 4. మదర్ బోర్డ్ యొక్క షీల్డ్ కవర్ను తొలగించండి. మదర్ బోర్డ్పై ఉన్న షీల్డ్ కవర్ను సురక్షితం చేసే స్క్రూలను తీయండి. ఈ స్క్రూలను తొలగించుటకు తగిన స్క్రూడ్రైవర్ను ఉపయోగించండి. తర్వాత రీఅసెంబుల్ చేయడానికి వాటిని సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి. స్టెప్ 5. ఛార్జ్ కనెక్టర్ బోర్డు యొక్క షీల్డ్ కవర్ను తొలగించండి. ఛార్జ్ కనెక్టర్ బోర్డుపై ఉన్న షీల్డ్ కవర్ను సురక్షితం చేస్తున్న స్క్రూలను కనుగొనండి మరియు తీయండి. ఇప్పుడు షీల్డ్ కవర్ను తొలగించుటకు ఒక స్పడ్జర్ ఉపయోగించండి. భద్రతా చిట్కా: క్రింద పెళుసైన కాంపోనెంట్స్ ఉండవచ్చు, కాబట్టి ఎక్కువ ఒత్తిడి అప్లై చేయకండి. తొలగించిన తర్వాత షీల్డ్ కవర్ను ఒక పక్క భద్రంగా ఉంచండి. స్టెప్ 6. బ్యాటరీ తొలగించండి. బ్యాటరీని తొలగించుటకు ముందుగా బ్యాటరీ కనెక్టర్ తొలగించండి. తర్వాత బ్యాటరీని ఒకచోట పట్టి ఉంచే అడ్హెసివ్ను కరిగించుటకు ఒక స్పెషలైజ్డ్ లిక్విడ్ సొల్యూషన్ను అప్లై చేయండి. అడ్హెసివ్ వదులుగా అయిన తర్వాత స్పడ్జర్ ఉపయోగించి జాగ్రత్తగా బ్యాటరీని తొలగించండి. స్టెప్ 7. మదర్ బోర్డ్ తొలగించండి. మదర్ బోర్డ్కు సీసీ బోర్డును కనెక్ట్ చేసి స్ట్రిప్స్ను కనుగొనండి మరియు డిస్కనెక్ట్ చేయండి. తర్వాత మదర్ బోర్డ్పై డిస్ప్లే స్ట్రిప్ కనెక్టర్ను కనుగొనండి మరియు జాగ్రత్తగా దానిని డిస్కనెక్ట్ చేయండి. తర్వాత మదర్ బోర్డ్పై యాంటెన్నా కేబుల్ కనెక్టర్ను కనుగొనండి మరియు ట్వీజర్ ఉపయోగించి దాన్ని జాగ్రత్తగా డిస్కనెక్ట్ చేయండి. ఇప్పుడు మదర్ బోర్డ్ నుండి ఫింగర్ స్ట్రిప్స్ను తొలగించండి. అన్ని కనెక్షన్స్ వేరు చేయబడిన తర్వాత ఫోన్లో తమ స్థానం నుండి మదర్ బోర్డును జాగ్రత్తగా పైకి తీయండి. స్టెప్ 8. ఛార్జ్ కనెక్టర్ బోర్డును తొలగించండి. ముందుగా రింగర్ సెట్ తొలగించండి. తర్వాత సీసీ బోర్డ్పై యాంటెన్నా కేబుల్ కనెక్టర్ను కనుగొనండి మరియు దాన్ని జాగ్రత్తగా డిస్కనెక్ట్ చేయండి. ఇప్పుడు సీసీ బోర్డు కనెక్ట్ అయిన ఏవైనా రిబ్బన్ కేబుల్స్ లేదా స్ట్రిప్స్ను గుర్తించండి మరియు సున్నితంగా వాటిని తొలగించండి. అన్ని కనెక్షన్స్ వేరు చేయబడిన తర్వాత ఫోన్లో సీసీ బోర్డుని దాని స్లాట్ నుండి సున్నితంగా పైకి తీయండి. స్టెప్ 9. కాంపోనెంట్స్ను తొలగించడం.
ఇప్పుడు ఫోన్ నుండి యాంటెన్నా కేబుల్ను తొలగించండి. దాని 2 చివర్లు వేరు చేయబడ్డాయని నిర్ధారించుకోండి. తర్వాత ఫోన్లో పవర్ ఆన్ లేదా ఆఫ్ స్ట్రిప్ మరియు వాల్యూమ్ స్ట్రిప్ కాంపోనెంట్స్ను గుర్తించండి మరియు వాటిని జాగ్రత్తగా తొలగించండి. ఫోన్లో వైబ్రేటర్ కాంపోనెంట్ను కనుగొనండి మరియు దాన్ని స్లాట్ నుండి జాగ్రత్తగా తొలగించండి. స్టెప్ 10. డిస్ప్లేయర్ తొలగించండి. ఇప్పుడు ఫోన్ను తిప్పండి. తర్వాత వేడి చేసిన తర్వాత డిస్ప్లేను సురక్షితం చేసి అడ్హెసివ్ను మెత్తబరచడం కోసం లిక్విడ్ సొల్యూషన్ను అప్లై చేయండి. ఫోన్ చాసిస్ నుండి డిస్ప్లేను జాగ్రత్తగా పైకి తీయండి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యొక్క భాగాలను గుర్తించడం ప్రారంభిద్దాం. స్టెప్ 1. పని ప్రదేశాన్ని సిద్ధం చేయండి. మొబైల్ ఫోన్ యొక్క డిస్మెంటల్ చేయబడిన భాగాలను ఉంచడానికి ఒక శుభ్రమైన మరియు క్రమబద్ధమైన పని ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకోండి. స్టెప్ 2. మదర్బోర్డ్ కనుగొనండి. డిస్మెంటల్ చేయబడిన భాగాల మధ్య మెయిన్ సర్క్యూట్ బోర్డ్ అని పిలువబడే మదర్బోర్డ్ను కనుగొనండి. మదర్బోర్డ్ అనేది సాధారణంగా అతిపెద్ద కాంపోనెంట్గా ఉంటుంది. స్టెప్ 3. ప్రాసెసర్ చిప్ను కనుగొనండి. మదర్బోర్డ్పై బిగించబడిన ప్రాసెసర్ చిప్ను గుర్తించండి. ఈ చిప్ ఇన్స్ట్రక్షన్స్ అమలు చేయడానికి మరియు క్యాలిక్యులేషన్స్ నిర్వహించడానికి బాధ్యత వహిస్తుంది. స్టెప్ 4. స్పాట్ ర్యామ్ చిప్ను గుర్తించండి. ప్రాసెసర్ పక్కన ర్యామ్ చిప్ను గుర్తించండి. ఈ చిప్ పరికరం పవర్ ఆన్ చేయబడినప్పుడు తాత్కాలిక డేటా స్టోరేజ్ను అందిస్తుంది. స్టెప్ 5. ప్రాక్సిమిటీ సెన్సర్ని గుర్తించండి. మదర్బోర్డ్ యొక్క పైభాగంలో ఉన్న ప్రాక్సిమిటీ సెన్సర్ కొరకు చూడండి. ఈ సెన్సర్ భౌతిక కాంటాక్ట్ లేకుండా సమీప వస్తువులను కనుగొంటుంది. స్టెప్ 6. పవర్ ఐసీని కనుగొనండి. పవర్ ఐసీని కనుగొనండి. ఇది పవర్ పంపిణీని నిర్వహిస్తుంది మరియు పరికరం సరిగ్గా పనిచేస్తుందని నిర్ధారిస్తుంది. స్టెప్ 7. నెట్వర్క్ సెక్షన్ను కనుక్కోండి. సెల్యులార్ కనెక్టివిటీ కాంపోనెంట్స్ కొరకు బాధ్యత వహించే మదర్బోర్డ్పై నెట్వర్క్ సెక్షన్ను గుర్తించండి. స్టెప్ 8. స్పాట్ ఫ్లాష్లైట్ కనుగొనండి. మదర్బోర్డ్పై పరికరం యొక్క కెమెరాకు వెలుగును అందించే బాధ్యత కలిగిన ఫ్లాష్లైట్ కాంపోనెంట్ను కనుగొనండి. స్టెప్ 9. కెమెరాలను తొలగించండి. మదర్బోర్డ్ నుండి ఫ్రంట్ మరియు బ్యాక్ కెమెరా మాడ్యూల్స్ను తొలగించండి. ఈ మాడ్యూల్స్ ఇమేజెస్ మరియు వీడియోస్ను సంగ్రహిస్తాయి. స్టెప్ 10. సిమ్ ట్రేను కనుగొనండి. మదర్బోర్డ్పై సెల్యులార్ కమ్యూనికేషన్ కొరకు సిమ్ కార్డ్ చొప్పించబడే సిమ్ ట్రే స్లాట్లను గుర్తించండి. స్టెప్ 11. పవర్ అండ్ వాల్యూమ్ స్ట్రిప్ను కనుగొనండి. మదర్బోర్డ్ అంచున ఉండే పవర్ అండ్ వాల్యూమ్ స్ట్రిప్ను కనుగొనండి. ఈ బటన్స్ పరికరం యొక్క పవర్ అండ్ వాల్యూమ్ సెట్టింగ్స్ను కంట్రోల్ చేస్తాయి. స్టెప్ 12. ఛార్జ్ కనెక్టర్ బోర్డును గుర్తించండి. ఛార్జ్ కనెక్టర్ బోర్డును కనుగొనండి. సాధారణంగా ఇది మైక్, USB పోర్ట్ మరియు హెడ్ఫోన్ జాక్ ఉండే ఫోన్ యొక్క దిగువ భాగాన ఉంటుంది. స్టెప్ 13. స్పాట్ వైబ్రేటర్. చివరిగా ఛార్జ్ కనెక్టర్ బోర్డ్ దగ్గర ఉన్న వైబ్రేటర్ కాంపోనెంట్ను గుర్తించండి. ఇది నోటిఫికేషన్స్ మరియు కాల్స్ కొరకు వైబ్రేషన్ అలర్ట్లను ఉత్పత్తి చేసే బాధ్యత వహిస్తుంది. ఇప్పుడు అసెంబ్లింగ్ విధానాన్ని చూద్దాము. స్టెప్ 1. డిస్ప్లేను ఉంచడము. ముందుగా గమ్ ఉపయోగించి డిస్ప్లేను జాగ్రత్తగా ఫోన్ యొక్క మెయిన్ బాడీలో ఉంచండి. డిస్ప్లే సరిగ్గా ఉన్ముఖమై ఉందని మరియు ఫోన్ యొక్క మెయిన్ బాడీ అంచులో ఖచ్చితంగా సమలేఖనమై ఉందని నిర్ధారించుకోండి. భద్రతా చిట్కా. స్క్రీన్ లేదా క్రింద ఉన్న కనెక్టర్లకు నష్టం కలగకుండా ఉండేందుకు డిస్ప్లే మీద గట్టిగా నొక్కడం మానాలి. స్టెప్ 2. పవర్ అండ్ వాల్యూమ్ స్ట్రిప్స్ని జతచేయండి. ఇప్పుడు పవర్ ఆన్ లేదా ఆఫ్ స్ట్రిప్ మరియు వాల్యూమ్ స్ట్రిప్ను ఫోన్ యొక్క ఫ్రేమ్పై వాటికి కేటాయించబడిన స్లాట్లోకి సున్నితంగా ఉంచండి. స్టెప్ 3. ఫ్రంట్ మరియు బ్యాక్ కెమెరాలను మదర్బోర్డ్కు జతచేయండి.
ఫ్రంట్ మరియు బ్యాక్ కెమెరాస్ కొరకు మదర్ బోర్డ్పై కనెక్టర్లను కనుక్కోండి. అవి సరిగ్గా సమలేఖనం చేయబడ్డాయని మరియు సురక్షితంగా ఉంచబడ్డాయని నిర్ధారిస్తూ ప్రతి కెమెరాను జాగ్రత్తగా వాటి సంబంధిత కనెక్టర్కు రీకనెక్ట్ చేయండి. భద్రతా చిట్కా: కనెక్టర్లు మరియు కెమెరా మాడ్యూల్కు నష్టం వాటిల్లకుండా ఎక్కువ బలాన్ని ఉపయోగించకుండా ఉండేలాగా జాగ్రత్త పడండి. స్టెప్ 4: మదర్ బోర్డ్ను బిగించండి. ఫోన్ యొక్క ఫ్రేమ్లో మదర్ బోర్డ్ను సున్నితంగా దాని స్థానంలో బిగించండి. ఇప్పుడు డిస్ప్లే స్ట్రిప్ను మదర్ బోర్డ్కు జతచేయండి. స్టెప్ 5: వైబ్రేటర్ను జతచేయండి. వైబ్రేటర్ను సీసీ బోర్డ్పై సురక్షితం చేయండి. అది సరిగ్గా సమలేఖనం చేయబడిందని మరియు దాని స్థానంలో గట్టిగా బిగించబడిందని నిర్ధారించుకోండి. స్టెప్ 6: సీసీ బోర్డ్ ఉంచండి. సీసీ బోర్డును దాని స్థానంలో ఉంచండి మరియు దాని కేబుల్ను మదర్ బోర్డుకు సురక్షితంగా కనెక్ట్ చేయండి. స్టెప్ 7: స్ట్రిప్స్ జతచేయండి. ఇప్పుడు ఫింగర్ స్ట్రిప్ సెన్సర్ను మదర్ బోర్డుకు జతచేయండి మరియు యాంటెన్నా కేబుల్ను కూడా ఉంచండి. స్టెప్ 8: బ్యాటరీ మరియు కనెక్టర్ని బిగించండి. బ్యాటరీని దాని కంపార్ట్మెంట్లోకి జారవిడ్చండి మరియు బ్యాటరీ కనెక్టర్ను మదర్ బోర్డుకు గట్టిగా కనెక్ట్ చేయండి. ఇప్పుడు రింగర్ సెట్ను దానికి కేటాయించిన స్లాట్లో ఉంచండి. స్టెప్ 10: షీల్డ్ కవర్ను దాని స్థానంలో ఉంచండి. ఇప్పుడు సరైన సమలేఖనం నిర్ధారిస్తూ షీల్డ్ కవర్ను సీసీ బోర్డ్ మరియు మదర్ బోర్డ్పై సున్నితంగా ఉంచండి. స్టెప్ 11: స్క్రూస్ సహాయంతో అసెంబ్లీని సురక్షితం చేయండి. అన్నిటినీ సురక్షితంగా వాటి స్థానంలో ఉంచిన తర్వాత కాంపోనెంట్స్ని కలిపి ఉంచేందుకు అన్ని స్క్రూస్ను జాగ్రత్తగా చొప్పించండి మరియు బిగించండి. స్టెప్ 12: బ్యాక్ కవర్ ఉంచండి. బ్యాక్ కవర్ ఉంచడానికి ముందుగా కవర్పై గ్లూ అప్లై చేయండి. ఇప్పుడు జాగ్రత్తగా బ్యాక్ కవర్ను ఫోన్ యొక్క ఫ్రేమ్ పైన ఉంచండి. స్టెప్ 13: సిమ్ కార్డ్ ట్రే చొప్పించండి. చివరిగా సిమ్ కార్డ్ ట్రేను దానికి కేటాయించిన స్లాట్లో చొప్పించండి. అది సున్నితంగా మరియు సురక్షితంగా జారుతుందని నిర్ధారించుకోండి. దీంతో మనం ఈ సెషన్ చివరికి వచ్చేసాం. ఈ సెషన్లో మనం ఈ క్రింది విషయాలు నేర్చుకున్నాం. ఇవ్వబడిన సెల్ ఫోన్ లేదా స్మార్ట్ ఫోన్ను డిస్మెంటల్ చేయడము, సెల్ ఫోన్ లేదా స్మార్ట్ ఫోన్ యొక్క వివిధ భాగాలు మరియు భాగాలను గుర్తించడం, ఇవ్వబడిన సెల్ ఫోన్ లేదా స్మార్ట్ ఫోన్ను రీఅసెంబుల్ చేయడం. వీక్షించినందుకు ధన్యవాదాలు. తదుపరి సెషన్లో మళ్ళీ కలుద్దాం.